ఏంటి మమ్మీ, రాత్రంతా కాపలా ఉంటానన్నా ఇదేనా నువ్వు చేసిన జాగారం? చాలాసేపు మెలకుగానే ఉన్నానే. ఎప్పుడు పడుకున్నానో ఏంటో అలా నిద్రలోకి జారుకున్నాను. నువ్వు నిద్రలోకి అక్కడ జారుకోగానే నీ కొడుకు ఇక్కడి నుంచి జారుకున్నాడు. ఛా! ఎంత పనిచేశాడో. అసలు ఎలా వెళ్ళాడు వీడు? ఇంకెవరు మమ్మీ, ఆ కృష్ణే వచ్చి ఆన్లైన్ తీసుకుని వెళ్ళిందేమో. మమ్మీ, తారా గారు ఫోన్ చేస్తున్నారు. ఆవిడెందుకు ఫోన్ చేస్తోంది? లిఫ్ట్ చెయ్. ఏంటి సువర్ణ, కొడుకుని ఆపలేక చేతకాందాన్లాగా తెల్లమొహం వేసుకుని ఉన్నావా? తారగారు, మర్యాద పోగొట్టుకోకండి. ఏంటి నువ్విచ్చే మర్యాద, నేను పుచ్చుకునే గౌరవం? ఇక్కడికొచ్చి ఎన్ని మాటలన్నావు, ఎంతెంత బీరాలు పలికావు. నా కొడుక్కి పెళ్లి చేస్తా, అది చేస్తా, ఇది చేస్తానని చిలక పలుకులు పలికావు కదా, ఏమైంది మరి? నేనన్న ప్రతి మాట నిజం చేస్తాను. నా కొడుక్కి ఖచ్చితంగా వేరే పెళ్లి చేస్తాను. ఏ ఆపో, నువ్వేమో పెద్ద పెద్ద మాటలు చెప్తావు. నీ కొడుకొచ్చి నా కాళ్ళు పట్టుకొని నా కూతురిని కలవాలని, నా కూతురు లేకపోతే చచ్చిపోతానని ఏడుస్తాడు. నీకే గనక చీము, నెత్తురు, రోషం, పౌరుషం ఉంటే వచ్చి నీ కొడుకుని లాక్కొని తీసుకుని వెళ్తావో, లాగిపెట్టి తన్ని తీసుకెళ్తావో తీసుకెళ్ళు. అలా చేస్తేనన్నా నిన్ను కొంచెమైనా మనిషిలాగా చూస్తాను. లేకపోతే నువ్వు ఒట్టి సిగ్గు శరం లేని మనిషి కింద లెక్కగట్టేస్తాను. మమ్మీ, వాణ్ణి జుట్టు పట్టుకొని లాక్కు రావాలే. నేను వస్తాను మమ్మీ. నమస్కారం చేసుకోండి. నామకరణ మహోత్సవ శుభ సమయే. ఓం గణానాం త్వా గణపతిం హవామహే కవిం కవీనామోస్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనశ్రమం శ్రీ గురుభ్యో నమః. గురుర్బ్రహ్మ గురుర్విష్ణుః గురుదేవో మహేశ్వర గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ప్రణో దేవీ సరస్వతి రాజే విద్వాజినీవతి వినా విద్యవతు హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజస్యాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ తాం మావహ జాతవేదో లక్ష్మీ అనుపితామనీం. అమ్మా, బియ్యం తీసుకురండి. అలాగే పంతులు గారు. సువర్ణ, ఏంటి సువర్ణ నువ్వు తప్పుకో. లేరా. అమ్మా ఆగమ్మా. ఏంటి ఆగేది? లే అమ్మా పద. అమ్మ నువ్వేం చేస్తున్నావురా? పద ముందు. చెప్పేది వినమ్మా. అమ్మా ఆగమ్మా. ఏంటి ఆగేది? ఏం చేస్తున్నావో తెలుస్తుందా? అమ్మా, ఈ రోజు నువ్వు నన్ను ఎంత ఆపినా నేను ఆగను. ఏంట్రా పిచ్చి పిచ్చిగా వాగుతున్నావు? అత్తయ్య, ఏంటి మీ దౌర్జన్యం? ఏయ్, ఈ విషయంలో ఎవ్వరూ కల్పించుకోవద్దు.
ఇది నాకు నా కొడుక్కి సంబంధించిన విషయం. సాగర్, మర్యాదగా ఇంటికి వెళదాం పదా. లేదమ్మా, నేనిప్పుడు రాను. నేనిప్పుడు నా భార్య పక్కనే ఉండాలి. నీ భార్య నువ్వు కలిసి ఏం చేస్తున్నారో తెలుసా? తెలుసు. ఆ బిడ్డని మేము పెంచుకుంటున్నాం. అందుకే వాడికి నామకరణం చేస్తున్నాం. నామకరణం చేస్తున్నావా? ఎవర్రా బిడ్డ? ఎవరికో పుట్టిన బిడ్డకి మన ఇంటి పేరు ఎలా ఇస్తావు నువ్వు? నీకు ఏ అర్హత ఉంది? ఆ బిడ్డ మాకు నచ్చాడు. అంతకంటే ఇంకేం అర్హత కావాలమ్మా? ఆ అనాథ బిడ్డకి తండ్రయ్యి మొన్న వంశ పరువు తీస్తావా? ఆ బిడ్డని సరిగ్గా చూడమ్మా. వాణ్ణి చూస్తుంటే ఆ పసివాణ్ణి అనాథాన్ని ఎలా అనగలుగుతున్నావమ్మా? ఏదో వంశం పరువు అంటున్నావే, మనదేం చక్రవర్తులు సామ్రాట్ల వంశం కాదమ్మా. మన వంశానికి ఏదో ఘన చరిత్ర ఉన్నట్టు చెబుతున్నావు. పెన్ని, పరువు పరువు అంటున్నావు. ఏ తప్పు చేయండి నీ కోడల్ని ఇంటి నుంచి నెట్టేశావు. అప్పుడు పోలేదా నీ పరువు? ఏయ్, నువ్వు మాట్లాడకు. నీ వల్లే మాకీ గతి పట్టింది. రేయ్, మర్యాదగా చెప్తున్నాను, ఈ నష్టజాతకురాల్ని వదిలేసి ఇంటికి పద. తనకంటే ఆస్తిపర్రాలిని అందగత్తెని తీసుకొచ్చి నీకు మళ్ళీ పెళ్లి చేస్తాను. పద. నాకు నా భార్య కావాలి, ఈ బిడ్డ కావాలి. వాళ్ళని విడిచిపెట్టి నేనెక్కడికి రాను. అదే నీ నిర్ణయం అయితే నువ్వు ఈ అమ్మని కూడా వదులుకోవాల్సి వస్తుంది. నా ఇంటికి శాశ్వతంగా దూరం కావాల్సి వస్తుంది. తేల్చుకోరా. నీకు ఈ అమ్మ కావాలా, ఆ నష్ట జాతకురాలు కావాలా? సువర్ణ, ఏంటా మాటలు? మధ్యలో నువ్వు రాకో. మధ్యలో రాకో. అన్నయ్య, మనకి అమ్మ నాన్నలే ముఖ్యం. నువ్వు వచ్చేసాయి. నాకు నా భార్య బిడ్డలు చాలు, ఇంకెవరూ వద్దు. సువర్ణ, విన్నావు కదా? ఇంకా ఇక్కడ గొడవ చేయకుండా వెళ్ళు. మంచి నిర్ణయం తీసుకున్నావన్నయ్య. అంతా నీ వల్లే నా కూతురు జీవితంలో నిప్పులు పోసావు. ఇప్పుడు నా కొడుకు నాకు కాకుండా దూరం చేస్తున్నావు. మన ఉసురు తగులుతుందమ్మా. ఏ శిఖరా, ఎలా తగులుతుంది ఉసురు? ఎలా తగులుతుంది? మేమైనా అన్యాయం చేశామా? అత్యాశకి పోయింది మీరు, అన్యాయం చేసింది మీరు. మీరు ఏమీ తెలియని నంగనాచులు. మరి డబ్బున్న అల్లులని కూతుళ్ళని ఏరేసి మరి పట్టావు. ఎన్ని కబుర్లైనా చెప్తావు, ఏమైనా కూస్తావు. సువర్ణ, పిచ్చి పిచ్చిగా వాగితే మూతి పళ్ళు రాలుతాయి. రాలగొట్టు.
మా జీవితాల మీద కొట్టావు, ఇప్పుడు మా శరీరాల మీద కొడతావు, అంతే కదా? పిన్ని, ఎందుకు అనవసరమైన గొడవలు? సాగర్ ఇష్టాన్ని అర్థం చేసుకుని హిమని సాగర్ని కలపొచ్చు కదా. ఒక పంచేవే, నీ చెల్లెలి చేత రాధాబాబుకి విడాకులిప్పించి శిఖర్కి రాధాబాబుకి పెళ్లి చెయ్యి. నువ్వు చెప్పినట్టే చేస్తాను. పిన్ని, ఏం మాట్లాడుతున్నావో అర్థమయ్యే మాట్లాడుతున్నావా? న్యాయం మాట్లాడుతున్నాను. ఈ సమస్యకి ఇంతకు మించి మంచి పరిష్కారం ఇంకొకటి ఉండదు. పుస్సై, నీచమైన బుద్ధే నీది. నీ బుద్ధే దానికొచ్చినట్టుంది, అందుకే అది అలా తయారైంది. నాది నీచమైన బుద్ధైతే మరి నీది ఆనముత్యం లాంటి బుద్ధా? నీ కూతుళ్ళవి వజ్రం లాంటి బుద్ధులా? నువ్వేంటో నీ కూతుళ్ళ బాగోతాలేంటో అందరికీ తెలుసు. నువ్వేదో ఆదర్శ మూర్తిలా మాటలు చెప్పినంత మాత్రాన మంచిదాని వైపోవు. నీ కూతుళ్ళని డబ్బున్న వాళ్ళకి ఎరేసి నువ్వు గొప్పదానివవ్వొచ్చేమో. నువ్వు చేసిన ఘనకార్యాలు అందరికీ తెలుసు. సువర్ణ, ఇంకా చాలు. నీ పంచాయతీ పక్కన పెడితే అవతల నామకరణానికి టైం అవుతోంది. కొంచెం పెద్ద మనసు చేసుకొని కార్యక్రమం అయ్యే వరకు ఉండి వాళ్ళని ఆశీర్వదించి వెళ్ళు. ఆశీర్వదించాలా? ఏమని ఆశీర్వదిస్తాను? ఎందుకు ఆశీర్వదించాలి? నన్నే కాదనుకున్నాడు. నా ఆశీర్వాదం ఎందుకు ఇంకా? నేనిక్కడ ఇంకా ఒక్క క్షణం కూడా ఉండను. శిఖరా, పదవే. అమ్మా, నువ్వు వెళ్ళు, నేను తర్వాత వస్తాను. ఎందుకే? వెళ్ళమని చెప్తున్నాను కదా. సరే. ఓం గణానాం త్వా గణపతిం హవామహే కవిం కవీనామోస్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం. అమ్మా, ఏంటి కృష్ణ? హరినేంటమ్మా అలా తీసుకొచ్చావు? ఎలా తీసుకొచ్చానే? దాని మెడ చూడు ఎంత బోసిగా ఉందో. ఎంత బోసిగా ఉందో చూడమ్మా. ఏదో ఒక గొలుసన్నా వేసి తీసుకురావాల్సింది. ఈసారి డబ్బులు చూసుకుని దానికి ఒక గొలుసు చేయిస్తాలే. హరి, నువ్వు ఒక పని చేయవే. వెళ్ళి నా రూమ్లో లోపల బ్యాగ్లో ఒక గోల్డ్ చైన్ ఉంది, ఆ చైన్ వేసుకొనిరా. ఇప్పుడు అవన్నీ ఎందుకే? ఫంక్షన్లో నా చెల్లెలు అలా బోసిగా ఉండడం బాలేదమ్మా. నువ్వు వెళ్ళు. శిఖరా, త్వరగా వెళ్ళు.
అమ్మా, బాబుకు మీరు పెట్టవలసిన బంగారము బట్టలవి తీసుకురండి అమ్మా. వదినా, నా రూమ్లో ఉన్నాయి కదా, తీసుకురావా? అలాగే. పంతులు గారు, తీసుకోండి. అమ్మా, మీరు మీ చేత్తో బాబు బట్టల్ని వాళ్ళ అమ్మా నాన్నలకిచ్చి తెచ్చిన బంగారాన్ని బాబుకు తొడగండి. తారా, నీ చేతుల మీద జరిపించు. ఏంటి మమ్మ వెతుకుతున్నా? మీ నాన్నిచ్చిన గొలుసు దీనిలో కనిపించట్లేదే. దాంట్లోనే ఉండాలి కదా మమ్మ. దీనిలో లేదే. దాంట్లో పెట్టిన గొలుసు ఏమవుతుంది? అక్క, హిమ రూమ్లో పెట్టిన చోట గొలుసు ఏమైనా పడిపోయిందేమో, ఒకసారి చూడు. చైన్ అందులోనే కదా పెట్టాం, ఏమైంది? హిమ, రూమ్లో చైన్ కనపడలేదు. రూమ్లో కూడా లేదా? అయ్యో, అది చాలా వాల్యుబుల్ గొలుసు. మా బేబీకి వారసత్వంగా వస్తున్న గొలుసు. నా స్వీటీ సంతోషం కోసం ఆ బాబుకి చాలా ప్రేమతో ఇచ్చారు. ఇందాకే కత్తారా గొలుసిచ్చింది, అంతలో ఎలా మాయమవుతుంది? ఫంక్షన్ జరుగుతుంది కదా మేడం, సందడిలో ఎవరో చేతివాటం చూపించుంటారు. అయితే మాత్రం వచ్చిన గెస్టులను అనుమానిస్తావా నాన్న? ఆ గొలుసు గురించి తర్వాత ఎంక్వైరీ చేయొచ్చు, ముందు కార్యక్రమం జరగనిద్దాం. వీల్లేదు. ఆ గొలుసు దొంగలు ఇక్కడి నుంచి తప్పించుకుంటే మళ్ళీ దాన్ని రికవరీ చేయడం చాలా కష్టం. రాధ చెప్పినట్టు తర్వాత ఎంక్వైరీ చేద్దాం తారా. బేబీ, దొంగ దొరికే అవకాశం ఉన్నప్పుడు వదిలేయడం మూర్ఖత్వం. ఆ గొలుసు ఇక్కడే ఎవరి దగ్గర ఉండుంటుంది. అందర్నీ వెతుకుదాం. ఇలా చేస్తే ఫంక్షన్కి పిలిచిన గెస్ట్లని
దొంగలని ముద్ర వేసినట్టే. తప్పు చేయని వాళ్ళు, నిజాయితీ పరులు మనకు సహకరిస్తారు మేడం. మీరిక్కడ ప్రతి ఒక్కరిని వెతకండి. ముందు నా నుంచే స్టార్ట్ చేయండి మేడం. నన్ను వెతకండి. అన్నయ్య గారు, ఇలా చేయడమేమీ బాలేదు.